Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the exponents powers chapter. Now square and square root. Now we will start our video. See here how to find the square root of number by using the division method. This is second method. See here, the steps of this method can be easily understood with the help of the following example. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్తోని మనము 1 by 1 డిస్కస్ చేద్దామండి. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 18,769. 18,769కి మనము స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1లో ఇన్ ద గివెన్ నెంబర్ మార్క్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ పేర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద యూనిట్ డిజిట్. మనకి ఇచ్చినటువంటి నెంబర్లో యూనిట్ డిజిట్ నుండి అంటే రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి పేర్ అంటే రెండు నెంబర్స్ని మనము తీసుకోమంటున్నాడు. టూ నెంబర్స్ని ఒక పేర్గా రాయమంటున్నాడు. ఈచ్ పేర్ అండ్ ద రిమైనింగ్ 1 డిజిట్ ఇఫ్ ఎనీ ఈజ్ కాల్డ్ ఎ పీరియడ్. అట్లా పేరు కాగా మిగిలింది మనకు చివరికి ఏదైనా ఒక నెంబర్ మిగిలితే ఆ నెంబర్ని మనము పీరియడ్ అని చెప్తున్నాడు. ఇక్కడ తీసుకున్నాం మనం 18,769ని మనము లాస్ట్ 2 డిజిట్స్ అంటే 9 6ని ఒక పేరు, 8ని 7ని ఒక పేరు, లాస్ట్ చివరికి ఒక నెంబర్ అనేది అట్లా మిగిలింది. దాన్ని ఏం చేస్తున్నాడంటే మనకి ప్రాబ్లం చేద్దాం. మనం చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 18,769 కదా, రైట్ చేద్దాం. హియర్ దీన్ని మనము పేర్స్గా రాసుకుందాం. ఇలా 8 రాసుకున్న తర్వాత మనము ఇక్కడ 1 అనేది 1 1 జా మనకి మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది, ఈ టూ పేర్ని కిందికి రాసుకోవాలి. 87 అయితే రాసుకోవాలి మనము. ఇక్కడ ఈ 1ని దేంతో మల్టిప్లై చేసినామండి, మనం 1తోని మాత్రమే మల్టిప్లై చేసినాం కాబట్టి ఈవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు నెంబర్ ఎంత వస్తుంది, 2 అనే నెంబర్ వస్తుంది. ఈ 2 అనే నెంబర్ని కొంచెము లెఫ్ట్ సైడ్లో రాసుకోవాలి. తర్వాత వచ్చేటువంటి 87 ఉందా, ఈ 87 అనేది ఎట్లా చెక్ చేయాలంటే ఈ 2 తర్వాత 1 పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ 1's ప్లేస్లో ఏది పెట్టుకుంటే కింద దాంతోనే మల్టిప్లై చేయాలి. 21 × 1 నియర్ బై 21 అవుతుంది కాదు. నెక్స్ట్ 22 2 జా 44 అవుతుంది, ఇంకా కూడా నియర్ బై లేదు. నెక్స్ట్ 23 3 జా 3 3 జా 9 6 కాబట్టి ఇక్కడ 23 3 జా 69 రాసుకుంటే మనకి రిమైన్స్ ఎంత అండి, 17 మైనస్ 9 ఇక్కడ 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ పేరు ఏముందండి, 69 ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఈ 23 తర్వాత ఈ 23ని ఎందులో మల్టిప్లికేషన్ చేసినామని 23 3 కదా, ఈ 3ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది, 26. కొంచెం లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. ఈ 26 అనేది ఇప్పుడు ఈ 6 అనేది 10th ప్లేస్లోకి వచ్చినట్టు. నెక్స్ట్ 1's ప్లేస్లో 1 పెట్టుకోవాలి. 261 1లా చేయాలి. ఎంత, 261 వస్తుంది. నియర్ బై లేదు. నెక్స్ట్ 262 2లా అది నియర్ బై కాదు. 263 నియర్ బై కాదు. 264 నియర్ బై. 264 × 4 కూడా నియర్ బై రాదు. నెక్స్ట్ మనకు 267 × 7 చేస్తే నియర్ బై వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1800 ఉంది, ఆల్మోస్ట్ ఇది 260 కాబట్టి 7తో చేస్తే చూడండి, 2 7 7 జా 49 4 7 6 జా 42 42 + 4 46 7 2 జా 14 + 4 18 69 వచ్చింది. 1869 కాబట్టి ఇక్కడ 27 పెట్టుకుని ఇక్కడ 7లో పెట్టుకోవాలి. 1869 అనేది ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. దేర్ఫోర్ ఇక్కడ 137 అనేది ఏమవుతుంది, మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. 137 ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. మనము ఇంకొక ఎగ్జాంపుల్ చాలా చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం మనం.
స్క్వేర్ రూట్ ఆఫ్ 1,51,321 చూద్దామండి. మనం ఫైండ్ అవుట్ చేద్దాం స్క్వేర్ రూట్ని. 15, 13, 21 పేర్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ 15 అనేది మనకి ఎట్లా చూసుకోవాలి, 1 1 జా, 2 2 జా, 3 3 జా అట్లే చూడాలి ఎప్పుడైనా. ఇది ఎందుకంటే స్క్వేర్ రూట్ 1 1 1 జా, 2 2 జా, 3 3 జా, 4 4 జా, 3 3 జా 9, 4 4 జా 16. 15 కంటే 16 అనేది ఎక్కువ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, 3 తీసుకోవాలి. 3 3 జా 9, రిమైన్స్ ఎంత 6. ఈ 1 3ని రాసుకోవాలి. ఈ 3ని దీంతో యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 6 అనేది వస్తుంది. ఈ 6 అనేది 10th ప్లేస్లో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు 6 1 3 మళ్ళీ చేంజ్ చేయాలి. ఎట్లా, 61 1 జా, 62 2 జా, 63 3 జా, 64 4 జా అట్లా చెక్ చేసుకోవాలి. ఎట్లా ఎక్కడ దాకా వస్తుందండి ఇది, 68 8 జా చూద్దాం. 8 8 జా 64, 8 6 జా 48, 48 ప్లస్ 6, 48 ప్లస్ 6 54, 554 వచ్చింది. 69 9 జా, 9 9 జా 81, 8 9 6 జా 54 ప్లస్ 8 62, 68 621 అనేది పెద్దది కాబట్టి ఇక్కడ 68 8 జా తీసుకోవాలి. 68 8 జా ఎంత అండి, 68 8 జా 8 జా 64, 6 8 6 జా 48 ప్లస్ 6 54, 544. నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ చేస్తే 10 ఎంత అయింది, 4 9, 69 వచ్చింది. నెక్స్ట్ పేరు 21. ఇక్కడ 68లో 68 8లో చేసినాం కాబట్టి ఈ 8ని తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి. ఎంత వస్తుందండి, 76 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్లో ఏముంది, 1 ఉంది. 1 ఉంది అంటే మనకు దాన్ని కంపల్సరీ దాన్ని స్క్వేర్ రూట్లో 1 కానీ లేదా 9 కానీ ఉన్నాయి. 9 9 జా 81, 1 1 జా 1. ఇంకా ఏ సందర్భంలో కూడా మనకి ఆ నెంబర్ అనేది రాదు. కాబట్టి 761 1 జా మళ్ళీ 761 కాబట్టి ఇక్కడ మనకి రాదు. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ 9తో చెక్ చేయాలి. 769 9 జా 9 9 జా 81, 8 9 4 జా 54, 54 ప్లస్ 8 62, 6 9 7 జా 63, 63 ప్లస్ 6 69. చూసారా, 769 9 జా 6921 వచ్చింది. ఇక్కడ ఎట్లా చేసిన అంటే చూడండి, ఇక్కడ మనకి 6921 రావాలి. 1th ప్లేస్లో ఏముంది, 1 ఉంది. దీనికి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు 9 9 జా 81 వస్తుంది. 1th ప్లేస్లో 1 1 జా వస్తుంది. ఇంకా ఏ సందర్భంలో కూడా మనకి 1th ప్లేస్లో 1 ఉండదు. కాబట్టి నేను 1తో చెక్ చేసిన, 1తోనైతే 761 కాబట్టి చాలా దగ్గరగా ఉంది, చాలా దూరంగా ఉంది. నెక్స్ట్ 9తో చెక్ చేసిన, 769 9తో చెక్ చేస్తే 6921 వచ్చింది. ఇప్పుడు రిమైన్స్ ఎంత వచ్చింది, 0 వచ్చింది రిమైండర్. దేర్ఫోర్ 15 13 21 1,51,321కు స్క్వేర్ రూట్ ఎంత అండి, 389 అని మనము చెప్పొచ్చు. 389 మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3,90,625 చూద్దాం. ఇక్కడ 3,90,625ని 2 2 పేర్స్గా రాసుకుని ఇదొక పేరు. నేను ఇప్పుడు 3,90,625ని 3 పేర్స్గా రాసుకొని నేను దీనికి స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఫస్ట్ పేరు ఏముందండి, 39 ఉంది. 39కి నియర్ బై స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుందండి, 36 అవుతుంది. 36 స్క్వేర్ రూట్ 6 కాబట్టి నేను 6తో స్టార్ట్ చేస్తున్నా.
6 6 జా 36, రిమైన్స్ ఎంత 3 ఉంది. ఇక్కడ ఈ 06ని యాజ్ ఇది రాసుకుంటున్నా. ఈ 6ని ఇక్కడ తీసుకొస్తే 6 + 6 12 అవుతుంది. నెక్స్ట్ మనకి వన్స్ ప్లేస్లో 6 రావాలి. వన్స్ ప్లేస్లో ఇప్పుడు ఏం చెక్ చేయదు, మనం చివరిలో చెక్ చేయాలి. ఇప్పుడు 12 ఇక్కడ 121 2లో చూస్తే 122 2లో చూస్తే 2 2 = 4 2 2 = 4 2 2 1 = 2 244 వస్తుంది. అదే 123 3 చూస్తే 3 3 = 9 3 2 = 6 3 1 = 3 369 వస్తుంది. కానీ 369 అనేది పెద్దది కాబట్టి మనకు 122 2లో తీసుకుంటే 244 అయితే వస్తుంది. 244ని మనము 306 నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే 2 6. నెక్స్ట్ ఈ 25ని మళ్ళీ కిందకి రాసుకోవాలి. ఈ 2ని ఇక్కడ రాసుకుంటే 124 వస్తుంది. 4 అనేది 10th ప్లేస్లో అయితే 1st ప్లేస్లో ఎంత చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కేవలం మనకు ఫస్ట్ 1st ప్లేస్లో 5 ఉంది కాబట్టి మనకి కంపల్సరీ 1 2 4 5 5లో చెక్ చేయాలి. ఫస్ట్ 5 5 = 25 2 5 4 = 20 + 2 22 మళ్ళీ 2 5 2 = 10 + 2 2 1 5 1 = 5 + 1 6. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ 1245 5 = 6225 వచ్చింది. నౌ రిమైండర్ హౌ మచ్ 0. నౌ therefore square root of 3,90,625 = 625 అనేది స్క్వేర్ రూట్ అవుతుందని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఓకే, so here observe in this problem here two pairs 25 1 pair 06 1 pair 39 1 pair. ఈ 39కి నియర్ బై 6 6 = 36 వచ్చింది. ఇట్లా ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళినాం. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 65,536 చెక్ చేద్దాం. నౌ 65,536ని పేర్స్గా రాసుకుంటా. ఇదొక పేరు లాస్ట్ 6 మిగిలింది. 6 మిగిలింది కాబట్టి మనం ఎట్లా రాయాలి? ఇది 6కు నియర్ బై స్క్వేర్ అయింది 4 కాబట్టి 2 2 = 4 అవుతుంది. ఇక రిమైండర్ 2 ఈ 55 వస్తుంది. ఈ 2 ఇక్కడ తీసుకొచ్చుకుంటే ఎంత అవుతుంది? 4 అవుతుంది. 2 + 2 4 కాబట్టి 4 10 ప్లేస్లో పెట్టుకొని ఇక్కడ చెక్ చేయాలి. 45 5 చేద్దాం. 5 5 = 25 5 4 = 20 + 2 22 నియర్ బై ఇక్కడ 5 వచ్చింది 225 వచ్చింది. రిమైన్స్ హౌ మచ్ 30. అయితే 36 తీసుకుంటున్నా కిందికి. ఈ 5ని ఇక్కడ తీసుకొస్తే మనకి యాడ్ చేస్తే 50 అవుతుంది. 50 అయిన తర్వాత మనకి ఇక్కడ 1st ప్లేస్లో 6 ఉంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి కాబట్టి 1st ప్లేస్లో 6 వచ్చే పర్ఫెక్ట్ స్క్వేరు ఓన్లీ ఇక్కడ 6 ఉండాలి. ఇప్పుడు 506 × 6 చెక్ చేద్దాం. 6 6 ఇద్దాం 36 3 6 0 0 + 3 3 6 5 = 30. మనకి 506 6 3036 మనకి ఇక్కడ వచ్చింది స్క్వేర్ రూట్. therefore square root of 65,536 = 256 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 6,22,521 యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ పేర్స్ రాసుకుంటాను నేను పేర్ లాగా. ఇక్కడ ఇదొక పేరు 62 అనేది వచ్చింది కాబట్టి నియర్ బై 62కి స్క్వేర్ రూట్ 7 7 = 49 8 8 = 64 అవుతుంది. కానీ ఇక్కడ 62 ఉంది కాబట్టి నేను 7 తీసుకుంటా. ఇక్కడ 7 7 = 49
ఎంత అండి? ఇక్కడ 3 5 1 1 3 వచ్చింది. ఈ 2 5 తీసుకుంటా కిందికి. ఈ 7 ఇట్లే తీసుకుంటే 7 7 ప్లస్ 14 అవుతుంది. 14కి మనకు నియర్ బై 1325 ఎప్పుడు వస్తుందంటే 148 ఇంటూ 8 తీసుకుంటే 8 8 జా 64, 8 4 జా 32, 32 ప్లస్ 6 38, 3 8 1 జా 8, 8 ప్లస్ 3 11, 1184 వచ్చింది. 149 9 జా తీసుకుంటే 9 9 జా 81, 9 4 జా 36, 36 ప్లస్ 8 44, 9 1 జా 9, 9 4 9 ప్లస్ 4 13. ఇక్కడ 1341 అనేది 1321 25 కన్నా పెద్దది కాబట్టి మనం 148 8 జా తీసుకుంటే మనకి 1184 వస్తుంది. దీన్ని మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. మళ్ళీ 5 నుంచి 4 పోతే 1, 10, 12 మైనస్ 8 4, ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. 2 మైనస్ 1 1, 141 రిమైన్స్ ఉంది. ఇక్కడ 21 మళ్ళీ తీసుకోవాలి. ఈ 8ని తీసుకొచ్చి యాడ్ చేసుకుంటే మనకి 156 వస్తుంది. ఇక్కడ చివరిలో మనకి 1 ఉంది కాబట్టి కంపల్సరీ 9 9 జా పోతుంది కాబట్టి ఇక్కడ నేను 1569 9 జా చెక్ చేస్తా. 9 9 జా 81, 8 9 6 జా 54, 54 ప్లస్ 8 62, 9 5 జా 45, 45 ప్లస్ 6 51, 50, 9 1 జా 9, 9 ప్లస్ 5 14, 14 121, 14 121 వచ్చింది. ఇక్కడ 15 69 9 జా 14 121. Now remainder how much? 0. Therefore square root of 620 to 521కి 789 అనేది స్క్వేర్ రూట్ అవుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనము డివిజన్ మెథడ్లో మనం స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మెయిన్గా స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఇట్లాంటిది గమనించాలి. ఎప్పుడైనా వన్స్ ప్లేస్లో ఎంత ఉందో మనం అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా అంతే, వన్స్ ప్లేస్లో ఎంత తీసుకుంటున్నామో అదే నెంబర్లో మల్టిప్లై చేయాలి. మనం వన్స్ ప్లేస్ అనేది మన ఇష్టంలో తీసుకోవచ్చు, బట్ నియర్ బై తీసుకోవాలి మామూలుగా డివిజన్ లాగా. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రాక్షన్. టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్లీ. మనం ఫ్రాక్షన్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు న్యూమరేటర్ యొక్క స్క్వేర్ రూట్ సపరేట్గా, డినామినేటర్ యొక్క స్క్వేర్ రూట్ సపరేట్గా మనం ప్రాక్టీస్ చేస్తే మనకు అది రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. 2704 డివైడ్ బై 81. 2704 డివైడ్ బై 81కి మనము స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. నాకు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఉంది అనుకుందాం. స్క్వేర్ రూట్లో ఎక్స్ ఇంటూ వై ఉంటే దాన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వై ఇండివిజువల్గా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ డివైడ్ బై వై ఉంది అనుకుందాం. అప్పుడు దాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ వైని ఇండివిజువల్గా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మనకు స్క్వేర్ రూట్లో మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్ కానీ ఉంటే దాన్ని విడివిడిగా రాసుకోవచ్చు మనం. కానీ అదే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉంది అనుకుందాం, దాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వైగా మనము రాసుకోలేం, నాట్ ఈక్వల్ అవుతుంది. ఒకవేళ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఉన్నా కూడా దాన్ని మనము స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వైగా కూడా రాయలేము. కేవలం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వై. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ డివైడ్ బై వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వై అని మాత్రమే రాయొచ్చు. నౌ దిస్ ఫార్ములా, నౌ స్క్వేర్ రూట్ ఆఫ్ 2704 డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 81. నేను ఇప్పుడు న్యూమరేటర్ చేస్తున్నా. న్యూమరేటర్ ఎంత ఉందంటే 2704. దీన్ని 2 పేర్స్గా తీసుకుంటే డివిజన్ మెథడ్లో చేస్తున్నా.
నియర్ బై 27కి స్క్వేర్ ఏది ఉందండి? 2 2 జా 4 5 5 జా 5 5 జా 25 రిమైన్స్ హౌ మచ్ 2. ఈ 04 తీసుకుని 204 అయింది. ఇక 10 వస్తుంది. 202 2 జా 102 2 జా 204 వస్తుంది. నౌ హౌ మచ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 న్యూమరేటర్ 2704 ఇది ఈక్వల్ టు 52 వచ్చింది. నెక్స్ట్ డినామినేటర్ చెక్ చేద్దాం. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 మనకు ఆల్రెడీ తెలుసు. 81కి స్క్వేర్ రూట్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 × 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అని రాయొచ్చు. దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2704 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఇది ఈక్వల్ టు 52/9. ఆన్సర్ ఇస్ ద 52/9 అని మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనం ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దామండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 625/100 చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 625 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 100. న్యూమరేటర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625ని మనం ఏం రాయొచ్చండి? ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో ఇంతకుముందు చెప్పినట్టు 5 125 జా 525 జా 5 5 జా దీన్ని ఏం రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 × 5 × 5 × 5 4 టైమ్స్ రాయొచ్చు. ఇండివిజువల్గా చేద్దామండి. ఇది ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 × 5 × 5 × 5 4 టైమ్స్ రాస్తే మనకు 5 × 5 అనేది స్క్వేర్ రూట్ అవుతుంది. దాని ఆన్సర్ 25. న్యూమినేటర్ యొక్క స్క్వేర్ రూట్ 25. నెక్స్ట్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డినామినేటర్ స్క్వేర్ రూట్ 100 that is equal to square root of 10 × 10 I am writing. Simply I am get 10. Therefore square root of 625/100 is equal to square root of 25/10. Sorry, not square root, directly 25/10 is the answer. ఇంకా సింప్లిఫికేషన్ చేయాలనుకుంటే 5 2 జా 5 5 జా నౌ 5/2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. బట్ మనల్ని ఓన్లీ స్క్వేర్ రూటే అడిగింది కాబట్టి ఇది అవసరం లేదు. నౌ ఆన్సర్ 25/10 25/10 అని మనము ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాల్యూ అడిగితే 5/2 వరకు వెళ్ళొచ్చు మనం. ఓకే, దిస్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రాక్షన్స్. When we have to calculate the square root of fractions, we have to find out the individually square root of numerator and denominator. Okay, now we will stop here. Thank you.